ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే మీరు ఢిల్లీ, ఆగ్రా, సిమ్లా, మనాలిని జస్ట్ 6,000 అయితే మీరు అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ బడ్జెట్ అయితే ఏముందో దీనిలో నేనైతే ఫుడ్ ఇంక్లూడ్ చేయకుండా చెప్తున్నాను అనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి బడ్జెట్ అండి. సిమ్లా, ఆగ్రా, మనాలి అండ్ ఢిల్లీ ఈ 4 ప్లేసులు బడ్జెట్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి 2 పాయింట్ల మీద చేస్తున్నాను నేను. ఒకటి టూర్ ప్లాన్ అనమాట, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి డే బై డే. సో రెండో వచ్చేసి నాకెంత అయింది, పర్సనల్ గా నేను వెళ్ళాను కదా నాకెంత అయింది అని చెప్తున్నాను అనమాట. వీడియోలో పూర్తిగా చూడండి. మన టూర్ ప్లాన్ వచ్చేసి ఎలా అంటే, ఫస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతాం, అక్కడ నుండి ఆగ్రా టు సిమ్లా టు మనాలి టు ఢిల్లీ టు మళ్ళీ విజయవాడ. సో ఇదనమాట నా టూర్ ప్లాన్ వచ్చేసి. సో దీని ప్రకారం అయితే నేను వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశానండి ఈ ట్రిప్. సో అందుకని చెప్పి నేను హైదరాబాద్ అని చెప్తున్నాను. మనకి ఎవ్రీడే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుంది హైదరాబాద్ లో 6:25 అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అనమాట. డైరెక్ట్ ఆగ్రాకి నెక్స్ట్ డే మార్నింగ్ 4కి ఆగ్రాలో దింపేస్తుంది. మనం నెక్స్ట్ డే మార్నింగ్ 4కి ఆగ్రా దిగినట్టు చేయవలసిన పనులు ఏంటంటే ఫ్రెష్ అవ్వాలి. ఎక్కడ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఆగ్రా స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ISRTC ఎగ్జిక్యూటివ్ లాంచ్ అని ఒకటి ఉంటుంది. జస్ట్ 100 రూపీస్ తీసుకుంటారు. సో మరి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మనం ఫ్రెష్ అవ్వచ్చు. సో దాని పక్కనే మీకు దగ్గర లగేజ్ ఉంటే కనుక దాని పక్కనే క్లాక్ రూమ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు 24 అవర్స్ కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ లో ఫ్రెష్ అయిపోయాం, లగేజ్ కొని క్లాక్ రూమ్ లో పెట్టేసాం. ఇప్పుడు తాజ్ మహల్కి వెళ్ళాలంటే ఆగ్రా క్యాట్ అండి రైల్వే స్టేషన్ పేరు, మెయిన్ రైల్వే స్టేషన్ ఇదే. ఇక్కడ నుండి 7 కిలోమీటర్స్ అనమాట తాజ్ మహల్. సో మనం ఇక్కడ నుండి మనకి సర్వీస్ ఆటోలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. 30 రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ నుండి తాజ్ మహల్ కి అనమాట. సో మీరు బయటకు వచ్చేగానే ఆటో తీసుకుని తాజ్ మహల్ కి వెళ్ళిపోతారు. తాజ్ మహల్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇంకో టికెట్ వచ్చేసి 250 ఏమో మీరు తాజ్ మహల్ లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. 50 రూపీస్ టికెట్ ఏమో నార్మల్ బయట ఉండి అయితే చూసుకోవచ్చు. నేనైతే బయట ఉండి అయితే చూసుకున్నాను, లోపలికి వెళ్ళలేదు. వన్స్ మనం తాజ్ మహల్ విజిట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేస్తాం బ్యాక్ టు ఆగ్రా రైల్వే స్టేషన్. ఆగ్రా రైల్వే స్టేషన్ నుండి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి సిమ్లాకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఓయా కల్కా ద్వారా వెళ్ళాలి. కల్కా టు సిమ్లా అనే ట్రైన్ జర్నీ ఉంటుందండి. అది మస్ట్ ట్రైన్ జర్నీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీ అనమాట. సో ఆ ట్రైన్ జర్నీ చేసుకుంటూ మనం సిమ్లా వెళ్ళాలి. సో దానికోసం మనం కల్కా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. కల్కా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మనకి ఢిల్లీ నుండి అయితే ట్రైన్స్ ఉంటాయి. సో దానికోసం మనం ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఈ ఆగ్రా రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి మనకి ఎవ్రీ 1.5 అవర్ కి ట్రైన్స్ అయితే ఉంటాయండి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. జనరల్ టికెట్ వచ్చేసి 4 to 5 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. మాక్సిమం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రై చేయండి. ఎందుకంటే మీరు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి రీచ్ అయిన వెంటనే మనకి దాని ఆపోజిట్ లోనే ఒక మార్కెట్ ఉంటుంది, మినీ మార్కెట్ అంటారు దాన్ని. సో అక్కడికి వెళ్ళి మీరైతే గ్లౌజులు అయితే కొనుక్కోవాలి. గ్లౌజులు కానీ మనకి యాక్సెసరీస్ ఉంటాయి కదా కావాల్సినవి. సో మనం అక్కడ కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే చాలా చీప్గా వస్తాయి. మనాలి వెళ్ళిన తర్వాత సిమ్లా వెళ్ళిన తర్వాత కొనుక్కుంటామంటే చాలా కష్టం అండి అది. ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్లీ, ప్లస్ మనకి అంత దూరం వెళ్ళినంత అవసరం లేదండి. మనం వన్స్ ఢిల్లీ దాటినంటే మనకైతే చలి వచ్చేస్తుంది అనమాట. చాలా చలి ఉంటుంది, అది మనం తట్టుకోలేము అనమాట. సో ఇక్కడ కొనుక్కోవడం బెటర్ అని నా సజెషన్ అనమాట. సో మీరు ఇక్కడ వన్స్ మార్కెట్ విజిట్ చేసుకున్న తర్వాత 8 o'clock కల్లా మీరైతే వెళ్ళండి ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇక్కడ మూడు రైల్వే స్టేషన్ అండి, హజార్ నిజాముద్దీన్, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్. సో మన కల్కాకి ట్రైన్స్ అయితే ఉన్నాయండి, 4-5 ట్రైన్స్ ఉన్నాయి. సో ఈ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి 2 ట్రైన్స్ ఉంటాయి అనమాట. సో అది శతాబ్ది ఎక్స్ప్రెస్ అంటారు, కల్కా శతాబ్ది ఎక్స్ప్రెస్. అది వచ్చేసి 800 అనమాట, ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా ఉంటుంది. అది విజ్డమ్ కోచ్ అంటారు కదా, గ్లాసెస్ ఉంటాయి, అదనమాట ట్రైన్ అది. సో నేను అదైతే బడ్జెట్ లో కంప్లీట్ చేయాలని అది తీసుకోలేదనమాట. నేనైతే నార్మల్ ట్రైన్ తీసుకున్నాను. ఈ ట్రైన్ వచ్చేసి 220 రూపీస్ అనమాట. 220 రూపీస్. మనకి ఇది ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఉంటుంది, స్లీపర్ క్లాస్ అనమాట. నార్మల్ జనరల్ గా ఎలా ఉంటుందో ట్రైన్ అలా ఉంటుంది. సో ఇది ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళమంటున్నా. వన్స్ మీరు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత 8:30కి అయితే ట్రైన్ ఉంటుంది కల్కాకి. ఈ ఓల్డ్ ఢిల్లీ నుండి కల్కా ట్రైన్ అయితే ఏముందో ఆ ట్రైన్ వచ్చేసి నేతాజీ ఎక్స్ప్రెస్ అండి. ఈ నేతాజీ ఎక్స్ప్రెస్ ఎవ్రీడే నడుస్తుంది 8:20కి అనమాట. సో వన్స్ మన కల్కా రీచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుండి వెళ్ళాలి సిమ్లాకి. మన సిమ్లాకి వెళ్ళాలంటే ట్రైన్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాయండి. ఎర్లీ మార్నింగ్ 3కి ఉంటుంది, 4:20కి ఉంటుంది, 6:20కి ఉంటుంది, తర్వాత 7కి ఒకటి ఉంటుంది, 7 తర్వాత 11కి ఒకటి ఉంటుంది. సో నేను తీసుకున్న ట్రైన్ వచ్చేసి 6:20 ట్రైన్ అండి. నేను సిమ్లా వెళ్ళినప్పటికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది, 11:30 అలా అయిపోయింది అనమాట. నేనైతే ఇదైతే సజెస్ట్ చేయను అనమాట, ఎందుకంటే మనకి సిమ్లాలో ఎర్లీ మార్నింగ్ రీచ్ అవుతాకి చూసుకోవాలన్నమాట. ఈ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం సిమ్లాకి
తొందరగా వెళ్ళేలా చూసుకోవాలంటే నేనైతే 420 ట్రైన్ అయితే తీసుకోండి. ఇది వచ్చి 65 రూపీస్ అయితే పడుతుంది అనమాట. 90 కిలోమీటర్స్ కల్కా టు సిమ్లా. కల్కా అనేది హర్యానా స్టేట్ లో ఉంటదండి. అక్కడ నుండి మన సిమ్లా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న సిమ్లా స్టేట్ లోకి ఈ ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. చాలా బాగుంటది జర్నీ అయితే, తప్పకుండా మిస్ అవ్వకుండా చేయండి. సో వన్స్ మీరు ఈ ట్రైన్ తీసుకుంటారు, సిమ్లాకి వెళ్తారు. సిమ్లాకి అరౌండ్ 10 ఆ టైం కల్లా రీచ్ అవుతారు. మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే సిమ్లాలో రీచ్ అయిన తర్వాత చేయవలసిన ఫస్ట్ పని హోటల్ బుక్ చేసుకోవాలి. హాస్టల్ ఆర్ హోటల్. హాస్టల్ అయితే బెటర్ అండి, హోటల్ అయితే చాలా కాస్ట్లీ అనమాట. హాస్టల్ బుక్ చేసుకోవాలి. ఏ ఏరియాలో బుక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఫేమస్ ప్లేస్ వచ్చేసి మాల్ రోడ్. ఈ మోస్ట్ హ్యాపెనింగ్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి మాల్ రోడ్ లో జరుగుతాయి. చాలా మంది టూరిస్టులు అందరూ అక్కడ ఉంటారు అనమాట. సో మాల్ రోడ్ దగ్గరలో తీసుకోండి హోటల్ వచ్చేసి. సో మీరు రైల్వే స్టేషన్ లో దిగుతారు. అక్కడ నుండి మాల్ రోడ్ కి అయితే జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేకపోతే నడుచుకుంటూ వెళ్ళలేమనుకున్న వాళ్ళకి ట్యాక్సీలు అయితే ఉంటాయి. ట్యాక్సీలు వచ్చేసి 200-300 అడుగుతారండి. అదైతే వేస్ట్, నడుచుకుంటూ వెళ్ళిపోమని చెప్తాను నేను. సో వన్స్ మీరు హాస్టల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిన తర్వాత మహా అయితే టైం వచ్చేసి 11 అవుతుంది, 12 అవుతుంది. అంతా ఫ్రెష్ అయిపోతారు. బయటకు వచ్చి లోకల్ సైట్ సీయింగ్ అయితే చూసుకోండి. అక్కడ లంచ్ చేసేసి లోకల్ సైట్ సీయింగ్ అయితే చూసుకోండి. డే 1. సో నైట్ అయినప్పటికీ మీరు మాల్ రోడ్ అనే ఏరియాకి రండి. సో ఆ మాల్ రోడ్ ఏరియా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ దగ్గరగానే ఉంటాయండి. సో నైట్ అయినప్పటికీ ఆ మాల్ రోడ్ టూరిస్టులతో చాలా కలకల ఆడిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. షాపింగ్ కానీ అట్లకి చాలా బాగుంటుంది అనమాట. సో నైట్ టైం కూడా ఏరియా చాలా బాగుంటుంది. అక్కడైతే ఎక్స్ప్లోర్ చేసుకోండి. అక్కడ డే 1 అయితే కంప్లీట్ చేసుకోండి సిమ్లాలో. సో డే 2 వచ్చేసి ఏం చేయాలి, ఏం యాక్టివిటీ చేయాలి సిమ్లాలో, ఏమేమి ప్లేసులు చూడాలి. సో దీనికోసం మనకి హెచ్ఆర్టీసీ అనేది హిమాచల్ ప్రదేశ్ టూరిజం వాళ్ళు ఒక టూర్ అయితే ఉన్నదనమాట. వాళ్ళు మనకి సిమ్లాలో ఫేమస్ ప్లేసెస్ వచ్చేసి కుల్ఫీ, పేర్లు తిరగవు నాకు. అవి అయితే ఒక 6 ప్లేసెస్ అయితే ఉన్నాయండి. సో మనకి ఈ హిమాచల్ ప్రదేశ్ టూరిజం వాళ్ళు ఒక బస్ అయితే ఉన్నదనమాట. 600 తీసుకుంటారు పర్ పర్సన్ కి. సో ఆ బస్ అయితే తీసుకోండి. సో ఆ 6 ప్లేసెస్ అయితే వాళ్ళే చూపిస్తారు అనమాట. వాళ్ళే కవర్ చేసుకుని చూపిస్తారు. మార్నింగ్ ఇది 10కి స్టార్ట్ అవుతుంది, 5కి అయితే దింపేస్తుంది అనమాట. డే 2 మొత్తం ఆ రైడ్ అయితే తీసుకోండి. మొత్తం సిమ్లాలో మొత్తం అన్ని ప్లేసెస్ అయితే కవర్ అయిపోతాయి. ఇక్కడికి డే 2 కంప్లీట్ అయిపోద్ది. సో ఇంకా సిమ్లాలో చాలండి. ఇంకా సిమ్లాలో ఎక్స్ప్లోర్ చేయవలసిన ఆ ఒక్క బస్ జర్నీ చేస్తే చాలా అనమాట. మొత్తం ఆల్మోస్ట్ ప్లేస్ అన్ని కవర్ అయిపోతాయి. సో అక్కడ నుండి మనకి నెక్స్ట్ వచ్చేసి 5కి వస్తారు. 10కి వెళ్తారు, 5కి వస్తారు అనమాట. 5కి సేమ్ ప్లేస్ లో దింపేస్తారు. మీరు అక్కడ నుండి వెళ్ళాలి నెక్స్ట్ డెస్టినేషన్ మనాలికి. మనకి ఎవ్రీ డే నైట్ అయితే బస్సులు తిరుగుతాయండి సిమ్లా నుండి మనాలికి. సో ఈ బస్సెస్ అయితే మనం హెచ్ఆర్టీసీ టూరిజం ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఫోన్ లైన్ బుక్ చేసుకోవచ్చు అండి. రెడ్ బస్సులో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అదనమాట. మీరు 10కి వెళ్తారు, ఆ టూర్కి 5 కల్లా దింపేస్తుంది అనమాట. 5 or 6 ఆ టైం కల్లా దింపేస్తుంది. మన అక్కడ నుండి వెళ్ళాలి మనాలికి వెళ్ళాలంటే బస్సు ఎక్కడ నుండి ఉంటుంది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2. ఒకటి సిమ్లా ఓల్డ్ బస్ స్టేషన్, సిమ్లా న్యూ బస్ స్టేషన్. మనకి మనాలి, ఢిల్లీ ఇటువంటి ఎక్కువ దూరం వెళ్ళే బస్సులన్నీ కూడా న్యూ బస్ స్టేషన్ లో ఉంటాయి. సో మనకి న్యూ బస్ స్టేషన్ వచ్చేసి 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మనం ఉన్న మాల్ రోడ్ ఏరియా నుండి. సో అక్కడికి ఎలా వెళ్ళాలంటే ఓల్డ్ బస్ మనం ఉన్న ఏరియాలో మనకి ఓల్డ్ బస్ స్టేషన్ అనేది దగ్గరగా ఉంటుంది. జస్ట్ 400 మీటర్స్. అక్కడికి వెళ్ళి న్యూ సిమ్లా బస్ స్టేషన్ కి బస్ తీసుకోవచ్చు. జస్ట్ 10 రూపీస్ చార్జ్ చేస్తారు. సో మనకి వెళ్ళి న్యూ సిమ్లా బస్ స్టేషన్ కి దింపేస్తారు. మన అక్కడ నుండి మనకి ఏ టైంకి అయితే బస్సు ఆ టైంకి వెళ్తే మనకైతే అక్కడ నుండి మనాలికి బస్ తీసుకెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మనాలిలో దిగుతారు 8 o'clockకి. 7కి కానీ 8 o'clock కానీ మనాలిలో దిగుతారు. సో మనకి మనాలిలో దిగిన వెంటనే చేయవలసిన పనులు వచ్చేసి మనాలికి 2 days అయితే పెట్టుకోండి. 1 night 2 days అనమాట. సో మీకు సిమ్లా నుండి మనాలిలో దిగుతారు మార్నింగ్ 7 o'clockకి. ఫస్ట్ డే ఏం చేయాలి? సో మీరు దిగిన వెంటనే హాస్టల్ అయితే బుక్ చేసుకోవాలండి. హాస్టల్ అయితే మనకి మాల్ రోడ్లో తీసుకోండి. మాల్ రోడ్ ఏంటంటే అన్నిటికి దగ్గర అనమాట. షాపింగ్లకి, ఫుడ్లకి, రెస్టారెంట్లు అన్నిటికి. సో హాస్టల్ అయితే తీసుకుంటారు. స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 300 నుండి స్టార్ట్ అవుతాయి. సో వన్స్ మీరు హాస్టల్ తీసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత మన టైం వచ్చేసి మ్యాక్సిమం 9 అవుతుంది. సో డే 1లో ఏం చేయాలంటే హెచ్ఆర్టీసీ ఆఫీస్కి వెళ్ళండి. సో అక్కడ ఇది మాల్ రోడ్లో ఉంటుంది, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది అనమాట. 1 day ట్రిప్ అయితే తీసుకోండి. ఈ 1 day ట్రిప్ వచ్చేసి ఇందులో 6-7 ప్లేసెస్ అయితే కవర్ అవుతాయి అనమాట. సిస్సు, అటల్ టన్నల్, సొలాంగ్ వ్యాలీ, స్నో పాయింట్, ఇటువంటి 7 ప్లేసెస్ అయితే కవర్ అవుతాయి. దీని ప్రైస్ వచ్చేసి 550 రూపీస్, 525 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. ఈ బస్ జర్నీ ఏదైతే ఉందో ఇది ఓన్లీ వెదర్ బాగుంటేనే తీసుకెళ్తారండి. వెదర్ బాగోపోయినా లేకపోతే రోడ్డు బ్లాక్స్ అయినా కానీ
ఈ బస్ జర్నీ అయితే నడవు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రైవేట్ వెహికల్స్ అయితే వెళ్తాయండి 4x4. ఇది వచ్చేసి షేరింగ్లో వచ్చేసి మనకి 1000 నుండి 150 రూపీస్ మధ్యలో అయితే మనకైతే వస్తాయి అనమాట. సో వన్స్ ఈ బస్ తీసుకుంటారు మీరు, బస్సు వెళ్ళినప్పుడు ఈ బస్సులోనే మనకి స్నో షూస్ ఈ మొత్తం యాక్సెసరీస్ కూడా అక్కడ తీసుకొచ్చారనమాట. రెంట్కి మనకి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బస్ జర్నీ వచ్చేసి మనకి మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుందండి. మొత్తం అన్ని తిప్పి తీసుకొచ్చినప్పటికి 5 అవుతుంది అనమాట. 5కి సేమ్ ప్లేస్లో దింపేస్తాడు. దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనాలి బస్ స్టేషన్, ఎండింగ్ పాయింట్ కూడా అదే అనమాట. సో మనకి వెదర్ బాగుంటే, అంతా బాగుంటే కనుక మనకి అన్ని ప్లేస్లో తిప్పుతాడు. లేదంటే కనుక సిచ్యువేషన్ బట్టి మనకు ఒక ప్లేస్ అయితే చూపిస్తాడు, 1-2 ప్లేస్లు అయితే చూపిస్తాడు అనమాట మ్యాక్సిమం. అదే నేను వెళ్ళినప్పుడైతే నాకు ఒక్క ప్లేసే చూపించాడు అనమాట. ఇక్కడ నుండి బస్సు వెళ్దాం, రోడ్ బాగాలేదని చెప్పి ఆపేశారు. సో అదనమాట, డిపెండింగ్ ఆన్ వెదర్ బట్టి ఉంటుంది అనమాట. సో అది అలా తీసుకుంటారు. మీరు 5 o'clock కల్లా వచ్చేస్తారు మళ్ళీ బ్యాక్ టు మనాలి. సో మనాలి వచ్చిన తర్వాత హాస్టల్కి వెళ్ళిపోండి, శుభ్రంగా ఫ్రెష్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీరు రండి మళ్ళీ మాల్ రోడ్కి. సో ఈ నైట్ టైం అనేది ఈ మాల్ రోడ్ చాలా బాగుంటుందండి. చాలా టూరిస్టులతో చాలా ఫుల్ అయిపోయి ఉంటుంది అన్నమాట రోడ్డు. ఆ ఫుడ్, ఆ రెస్టారెంట్లు చాలా బాగుంటుంది. సో ఆ మాల్ రోడ్లో అయితే ఎక్స్ప్లోర్ చేసుకోండి. షాపింగ్ చేయవలసినవి ఏమైనా ఉంటే షాపింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట షాపింగ్కి. హోమ్ మేడ్ అనమాట అన్ని. సో అదనమాట డే 1 అయితే ఇలా కంప్లీట్ చేసుకోండి. డే 2, ఈ డే 2లో వచ్చేసి మీరు ఏం చేయాలంటే లోకల్ ప్లేసెస్ అయితే చూసుకోండి. లోకల్ ప్లేసెస్ అంటే 2-3 ప్లేసెస్ అయితే ఉన్నాయండి. క్లబ్ హౌస్ అని ఒకటి ఉంటుంది, 2 వచ్చేసి హడింబా దేవి టెంపుల్, 3 వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో నాకు అంత ఐడియా లేదు దాని గురించి. సో నేనైతే హడింబా దేవి టెంపుల్ విజిట్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళండి. మాల్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట హడింబా దేవి టెంపుల్. ఈ టెంపుల్ అనేది చాలా బాగుంటుందండి. శాంతం కొండపైన ఉంటుంది అనమాట. సో స్టేర్స్ ఎక్కుతూ వెళ్ళాలి మనకి, చాలా బాగుంటుంది. చాలా టూరిస్ట్ ప్లేస్ కూడా, మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా వెళ్ళి కవర్ చేసుకోండి. తర్వాత క్లబ్ హౌస్ అని ఒకటి ఉంటుంది, ఆ మాల్ రోడ్ నుండి 1 కిలోమీటర్ అనమాట. సో అక్కడ కొని వెళ్ళండి. అక్కడ యాక్టివిటీస్ ఏం జరుగుతాయంటే, రివర్ ఉంటుంది కదా, రివర్కి రూఫ్ టాపింగ్ కట్టి కొన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతాయి అనమాట. నేను చూసాను కానీ నేను ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. అక్కడికి వెళ్ళండి. ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి 150-100 అన్నమాట. అది మనకి టెంపుల్ విజిట్ అయితే ఫ్రీ అండి, ఫ్రీ దర్శనమే ఉంటుంది అనమాట. సో ఇదనమాట ఆ డే 2 మొత్తం లోకల్ సైట్ సీయింగ్ చూసుకోండి. సాయంత్రం అయినప్పటికి, నైట్ అయినప్పటికి మీరు బస్ తీసుకోండి అక్కడ నుండి ఢిల్లీకి. సో మనకి బస్సెస్ వచ్చేసి నైట్ టైమే తిరుగుతాయండి, ఢిల్లీ టు మనాలి అనమాట. సో ఇలా డే 2 అయితే ఇలా కంప్లీట్ అవుతుందండి. మనాలిలో బస్ తీసుకుంటారు, మీరు ఢిల్లీకి వస్తారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ అని ఉంటుంది, అక్కడైతే దింపుతారు అనమాట. సో మ్యాక్సిమం మనాలి నుండి వెళ్ళి బస్సు వచ్చేసి ఐఎస్బిటి బస్ స్టాండ్, కాశ్మీరీ గేట్, ఈ రెండింటిలో ఖచ్చితంగా ఈ 2 స్టాప్లకి వెళ్తుంది. మీరైతే కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ దగ్గర దిగండి. సో అక్కడ నుండి 500 మీటర్ వాక్ చేస్తే కనుక మనకి కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేయలేరు కదా, జస్ట్ షాపింగ్ చేసుకున్నారంటే ఇక్కడైతే ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయండి. ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేయడానికి బెస్ట్ వచ్చేసి మెట్రో కార్ తీసుకోవడం అనమాట, బెస్ట్ అనమాట. 150 రూపీస్ పర్ డే అనమాట. సో మనకి ఢిల్లీ మెట్రో అయితే ఉందో చాలా సూపర్ ఉంటుందండి. ఈ ఢిల్లీ మెట్రో కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు. సో 150 రూపీస్ తీసుకుంటే పర్ డే అన్లిమిటెడ్ అండి. సో ఢిల్లీలో ఏమేమి ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయాలి. సో వీలైనంత వరకు మీ ట్రైన్ నైట్ పెట్టుకోండి, ఢిల్లీ నుండి హైదరాబాద్ అనమాట. సో నేను వచ్చిన ట్రైన్ వచ్చేసి 4 o'clock ఉంటుంది అనమాట. సో నేను ఈ టైంలో మీరు ఏం చేయాలంటే మెట్రో కార్డ్ తీసుకుంటారు. అక్కడ నుండి కొన్ని ఢిల్లీలో ఎక్స్ప్లోర్ చేయవలసిన ప్లేసెస్ అనమాట. ఒకటి మెయిన్ వచ్చేసి ఇండియన్ గేట్. ఈ ఇండియన్ గేట్కి మెట్రో స్టేషన్, నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి సెంట్రల్ సెక్రటరియట్ అండి. ఇక్కడ నుండి 1.5 or 2 kilometers ఉంటుంది అనమాట ఇండియన్ గేట్. మనకి అక్కడ నుండి అయితే ఆటోలు ఉంటాయి. సో 2 వచ్చేసి కుతుబ్ మినార్. సో దీనికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి సో కుతుబ్ మినార్ బస్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. సో 3 వచ్చేసి జామా మసీద్ కూడా నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి చౌరీ బజార్ అండి. సో నియరెస్ట్ మెట్రో స్టేషన్ జస్ట్ అక్కడ నుండి 1 kilometer వెళ్ళాలి అంతే. సో ఇలాగనమాట. ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయండి. మార్కెటింగ్ ఫేమస్ సరోజినీ నగర్ మార్కెట్, సో మీనా మార్కెట్, చాలా ప్లేసులు ఉంటాయి. టైం ఉంటే కనుక అన్నీ కొంచెం రీసెర్చ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయండి. సో అదనమాట. సో మీరు అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చేస్తారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి. సో అక్కడ నుండి మీరు తీసుకుంటారు సికింద్రాబాద్కి కానీ విజయవాడకి కానీ ట్రైన్స్ అయితే డైలీ అవైలబుల్గా ఉంటాయి, కానీ తీసుకుంటారు. మీరైతే మీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతారు. అదనమాట టోటల్ ట్రిప్ ప్లాన్ వచ్చేసి.
ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది అంటే సేమ్ ఇలా, సో ఈ సేమ్ ఇలా ఫాలో అయితే మనకి బడ్జెట్ ఎంత అవుతుందో ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం బడ్జెట్ మనకి ఎంత అవుతుందో చూద్దాం. సో ఈ బడ్జెట్ లో నేను ఫుడ్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు, ఫుడ్ అయితే నేను లాస్ట్ లో ఇంక్లూడ్ చేస్తాను. మామూలు బడ్జెట్ చెప్తున్నాను చూడండి. సో నేనైతే ప్రతి దాని మీద 10 రూపాయలు ఎక్స్ట్రా చెప్తున్నానండి, ఎందుకంటే మనకి ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉంటుందో తెలియదు కదా. ప్రతి దాని మీద 10 రూపాయలు ఎక్స్ట్రా చెప్తున్నా. సో మనకి టికెట్ వచ్చేసి 650 రూపీస్ అండి సికింద్రాబాద్ నుండి ఆగ్రాకి. సో మనం 670 రూపీస్ వేసుకుందాం. సో మీరు ఆగ్రా రీచ్ అవుతారు నెక్స్ట్ డే. దాని తర్వాత మనం ఎగ్జిక్యూటివ్ లాంజ్ లోకి వెళ్తాం. ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో 100 రూపీస్ అనమాట ఛార్జ్ చేస్తారు. సో అరౌండ్ ఒక 120 రూపీస్ అయితే వేసుకుందాం ఎగ్జిక్యూటివ్ లాంజ్కి. అక్కడ ఫ్రెష్ అయిపోతారు శుభ్రంగా. అక్కడ నుండి మీరు వెళ్తారు తాజ్మహల్ విజిట్ చేయడానికి. సో సర్వీస్ ఆటో వచ్చేసి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అయితే 50 రూపీస్ వేసుకుందాం. సో వెళ్ళడానికి 50 రూపీస్, రావడానికి 50 రూపీస్ అనమాట. సో దాని తర్వాత తాజ్మహల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. సో అక్కడ నుండి మీరు వెళ్తారు ఢిల్లీకి వచ్చేసి టికెట్ 90 రూపీస్, మనం 100 వేసుకుందాం. సో దాని తర్వాత మీరు ఢిల్లీ నుండి వెళ్తారు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి. దాని మనకు 10 రూపీస్ వేసుకుందాం, ఎంఎంటీఎస్ ట్రైన్లో వెళ్తాం కాబట్టి. సో మీరు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి కల్కాకి ఒక 220 రూపీస్ అయితే ట్రైన్ టికెట్ అనమాట. సో కల్కా నుండి కల్కా టు సిమ్లా వెళ్ళడానికి 65 రూపీస్ అయితే ట్రైన్ జర్నీ. సో కన్వీనియన్స్ ఫీజులు అన్ని కలుపుకుంటే ఒక 80 రూపీస్ అయితే వేసుకుందాం మనం. సో దాని తర్వాత మీరైతే సిమ్లాలో హోటల్ అయితే 550 రూపీస్ అండి. 500 దొరుకుతుంది, 500 to 550 లోపల అయితే దొరుకుతుంది అనమాట. సో ట్యాక్సెస్ తోటి 550 వేసుకుందాం మనం. సో సిమ్లాలో మనకి 1 డే టూర్ వచ్చేసి 600 అండి. అది చేంజ్ ఉండదు కదా, గవర్నమెంట్ రేటే ఉంటుంది కదా. సో అదనమాట 600 వేసుకుందాం. సో దాని తర్వాత మనకు సిమ్లా నుండి మనాలి రావడానికి మనకి బస్ టికెట్ వచ్చేసి 750 రూపీస్ వేసుకుందాం అండి. ఎందుకంటే 600 నుండి అయితే స్టార్ట్ అవుతుంది ప్రైజెస్, మనం 750 రూపీస్ వేసుకుందాం. సో సిమ్లాలో నుండి బస్ స్టాండ్కి రావడానికి ఒక 20 వేసుకుందాం. సో అదనమాట. సో మనాలికి బస్ వచ్చేసి 750. సో మనాలి రీచ్ అయిన తర్వాత మనకి హోటల్కి వచ్చేసి హోటల్ స్టార్టింగ్ 300 నుండి ఉంటాయి, మనమైతే 400 వేసుకుందాం. సో అదనమాట 400 ప్లస్ మనకి 1 డే ట్రిప్ వచ్చేసి మనాలిలో 525 రూపీస్. సో ప్లస్ 800 మన మనాలిలో. సో 800 ఏంటంటే మనాలి టు ఢిల్లీ అండి. సో మనం మనాలి అని కంప్లీట్ చేసుకుని మనం ఢిల్లీకి అయితే బస్సు అయితే స్టార్ట్ అయిపోతాం 800. సో అది 600 స్టార్ట్ అవుతాయి, మనం అయితే 800 వేసుకోవచ్చు. సో దాని తర్వాత ఢిల్లీ రీచ్ అయిన తర్వాత మనకి మెట్రో వచ్చేసి 150 రూపీస్ అనమాట. మెట్రో కార్డు మీరు అదంతా తీసుకుని అదంతా తిరగొచ్చు అనమాట. సో దాని తర్వాత మనం ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి మనం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వస్తాం. మన మెట్రో ఉంటుంది, అక్కడ నుండి మన ట్రైన్ ఉంటుంది విజయవాడకి కానీ సికింద్రాబాద్కి కానీ మన డెస్టినేషన్కి. ట్రైన్ టికెట్ వచ్చేసి 730 రూపీస్ పడుతుంది. సో అదనమాట. సో టోటల్ వచ్చేసి మనకి 5840 రూపీస్ పడ్డదండి. 6000 వేసుకోండి. మనకి సేమ్ ఈ ప్లాన్ యాజ్ టీస్ ఫాలో అవుతే కనుక 6000 అయితే బడ్జెట్ అవుతుందండి. సో ఈ బడ్జెట్ వచ్చేసి వితౌట్ ఫుడ్ అండి. సో ఫుడ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. మినిమం స్టార్టింగ్ వచ్చేసి 150 రూపీస్ నుండి అనమాట స్టార్ట్ అవుతాయి. సో చాలా ఎక్స్పెన్సివ్ అండి. సో అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అదనమాట. మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇది జస్ట్ నార్మల్గా మనకి బడ్జెట్, నేను ర్యాండమ్గా చెప్పిన బడ్జెట్ అయితే ఇది. సో ఫుడ్కి అయితే మీరు పెట్టుకోండి, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అది. సో నాకైన బడ్జెట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇటులో నేను ఒక సిమ్లాలో 1 డే టూర్ చేయలేదని 600. దాని తర్వాత మన ఢిల్లీ టూర్ అయితే చేయలేదు, 150 రూపీస్ అయితే మెట్రో కార్డు తీసుకుంటే ఢిల్లీలో అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ 2 తప్ప మొత్తం అన్ని అయితే నేను కంప్లీట్ చేశాను అనమాట. సో అదండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తానండి. సో అదనమాట. ఈ వీడియోతో ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. మనకైతే మన ఛానల్ అయితే ఇంకా ఇటువంటి బడ్జెట్ వీడియోలు అయితే చాలా వస్తాయండి. సో అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అదనమాట. సో ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.